వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ప్రపంచం. మా అత్తయ్య కాల్ చేసి ఈవినింగ్ రండి మిర్చి ప్రిపేర్ చేసుకొని తిందాము అని చెప్పేసరికి ఇంకా సరే అత్తయ్య వచ్చేస్తాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. అత్తయ్య చూసారా మిర్చి కట్ చేస్తుంది. వీడియోలో చూడటానికి మీకు ఆ మిర్చి ఎంతలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ అవి అయితే చాలా లావుగా ఉన్నాయి. నేనైతే చూసి ఆశ్చర్యపోయాను. ఇంత లావు మిర్చి అయితే ఎలా వేగుతాయి ఏంటి అనుకున్నాను. ఇంకా మనం చేసేదేం లేదు, దీనిలో హాఫ్గా కట్ చేసి అలా మిర్చి వేసుకోవటమే బాగుంటుంది, టేస్ట్ కూడా అని చెప్పింది. సో ఓకే అత్తయ్య అని చెప్పేసి ఇంకా నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. మధ్యలో పండు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, అయినా కానీ వీడియో షూటింగ్ మాత్రం ఆపలేదు. చూసారు కదా మీరు, వాడు చెయ్యి పెట్టి ఎలా చేస్తున్నాడో. పండు అంటే మా పండు కాదు, మా అక్క వాళ్ళ కొడుకు పండు. వాడు అల్లరిగాడు, అల్లరి చేస్తూనే ఉంటాడు. వీడియో షూట్ చూస్తున్నంతసేపు ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉన్నాడు. నేను కూడా చేస్తాను ముందు ముందు మీరే చూస్తారు కదా వాడు అల్లరి ఎలా ఉంది అని. సో ఈ విధంగా మిర్చి ప్రాసెస్ అంతా అవుతుంది. ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాము. సరిపోతేలే ఇవన్నీ అనుకొని ఇంకా ఫిక్స్ అయిపోయాక ఇంకా పిండి కలపడం అయితే స్టార్ట్ చేస్తాము. సో మీరు ఎంతమంది ఈ మిర్చిని చూసారు అనేది నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత లావుగా ఉన్న మిర్చిని. దీంట్లో ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి. మేము కొంచెం మీడియంగా ఉన్నవి తీసుకున్నాము, ఇలా కట్ చేసేద్దాము అని చెప్పి. ఎందుకంటే ఎక్కువ లావు ఉన్న మిర్చి లోపల ఉడకపోతే తినలేము మిర్చి. మీలో ఎంతమందికి మిర్చి అనేది ఇష్టం కూడా కామెంట్ చేయండి. అండ్ వర్షం పడుతున్నప్పుడు మిర్చి తింటుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఈలోపు మా అక్క వచ్చేసి ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసింది. సో టీ ఇచ్చేద్దాం అందరికి ఒకసారని. సూపర్గా ఉంటుంది, టీ తాగి చెప్పండి అని చెప్తుంది. ఓకే అని చెప్పాము. ఈలోపు ఇక్కడ చిట్టి అయితే ఆనియన్స్ని కట్ చేస్తుంది. చిట్టి అంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా? చిట్టి అంటే మా అక్క కూతురు, దాని పేరు అక్షయ. కానీ చిట్టి అని పిలవడం అలవాటు అయిపోయి ఇంకా చిట్టినే అలవాటు అయిపోయింది. ఇంకా దానికి పెద్ద అయినా కూడా ఆ చిట్టి అంటామేమో అని అలానే అనిపిస్తుంది. భలే నవ్వొస్తుంది కూడా. ఒకవేళ ఒరిజినల్ నేమ్తో అయితే ఎవ్వరూ పిలవరు, అందరూ చిన్న నుంచి పెద్ద వరకు చిట్టి అనే అంటారు. ఇంకా పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోయినా కూడా చిట్టినే అంటారా అని అయితే నాకు నవ్వొచ్చింది. సో ఇలాంటివి భలే ఉంటాయి కదా, మన ఏజ్కి తగ్గట్టు కాకుండా మన నిక్ నేమ్స్ భలే పెద్దయ్యాక పిలుస్తూ ఉంటే. సో ఇక్కడైతే మన పిండి కలిపే ప్రాసెస్ అయితే వచ్చింది. ఇంకా అత్తయ్య శనగపిండి తీసుకొని మంచిగా ఒక బౌల్లో వేసేసి మిక్స్ చేస్తున్నారు. సో చూసారు కదా, మనం శనగపిండిని ఇందులో యాడ్ చేసాము. అలానే కొంచెం సోడా ఉప్పు అండ్ కొంచెం వాము కూడా యాడ్ చేసి, కొంతమంది ఏం చేస్తారంటే మిర్చిలో లైట్గా వాము ఇవన్నీ పౌడర్ పట్టేసుకొని చింతపండు ఈ విధంగా మిర్చిలో పెట్టేస్తారు. సో అత్తయ్య ఏం చేసిందంటే ఇక్కడ వాము ఒక్కటే వేసేసి ఈ విధంగా బాగుంటుంది మిర్చి అని చెప్పేసి ఇందులో ఉప్పు వేసేసి ఇంకా పిండిని మిక్స్ చేస్తున్నారు. చూసారు కదా, నేను చెప్తూనే ఉన్నాను కదా పండు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నాడని. పిండి అలా వేస్తుందో లేదో అత్తయ్య వెంటనే నీ చేయి పెట్టి నేను కలుపుతాను కలుపుతూనే ఉన్నాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఒక పక్కన మాకు కోపం వస్తుంది, ఒక పక్కన వాడిని కంట్రోల్ చేయాలి. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అన్నప్పుడు, అరే పండు నీతో డ్యాన్స్ చేయిస్తారా, నువ్వు కామ్గా ఉంటే అని చెప్తే ఇంకా వాడు సైలెంట్గా అయితే ఉండడానికి ట్రై చేస్తున్నాడు. సో చూడాలి ఎంతసేపు సైలెంట్గా ఉంటాడు అనేది. ఇంకా వాటర్ పోసుకొని మనం మిక్సరీ వాటర్ పోసుకోకుండా మధ్యలో వాటర్ పోస్తూ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ మనకి ఎంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా చేసుకోవాలో అంత కన్సిస్టెన్సీ వరకే చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు పిండి, మరీ టైట్గా ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉండేలాగా కలుపుకుంటే చాలు. ఇంకా పిండి అయితే రెడీ అయింది. ఇంకా మిర్చి అయితే వేసేస్తుంది. మీలో ఎంతమందికి మిర్చి తింటాం ఇష్టం అనేది కామెంట్ చేయకుండా అస్సలు ఉండకండి, మాకు కామెంట్లో తెలపండి. అలానే మీకు ఎలాంటి వంటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది, అలానే మీకు వాయిస్ ఓవర్ అంటే ఇష్టమా లేకపోతే మ్యూజిక్ యాడ్ చేస్తే ఇష్టమా అనేది కామెంట్ చేయండి. మేము తప్పకుండా మీరు చెప్పిన దానికి రెస్పాండ్ అయ్యి మీకు ఎలాంటి కంటెంట్ అంటే ఇష్టం అనేది కూడా దాన్నే మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఆ కంటెంట్ చేయడానికి. సో ఇక్కడ అత్తయ్య అయితే వేడి మిర్చి వేస్తూ ఉంటే అక్కడ నాకైతే వెంటనే వీడియో ఆపేసి తినేయాలని ఉంది. బట్ మీ అందరికీ కూడా చూపించాలి కదా వీడియోలో, అందుకనే కంట్రోల్ చేసుకున్నాను. ఎంత బాగున్నాయో మిర్చి అయితే, మెమొరీ లాగా ఉంటుంది కదా, దానికోసం షూట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడెప్పుడు తినాలా అని అయితే అనిపిస్తుంది. మా వాళ్ళందరికీ వెంటనే పెట్టేసి ఇచ్చాము. ఇంకా అవి వేడిగా తింటేనే బాగుంటుంది అని చెప్పి నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్
ఇచ్చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. మీ అందరు కూడా వర్షం వచ్చినా లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకునే ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి తప్పకుండా. మేమైతే నాకైతే ఎప్పుడైనా ఆల్ టైమ్ ఫేవరెట్గా ఈ మిర్చి ఉంటుంది. దీంట్లోకి ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా కొత్తిమీర వేసుకొని అలానే మనకి ఇష్టం ఉంటే మసాలా ఏదైనా వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. ఆహా, స్వర్గంలో తేలిపోతామేమో అన్నట్టుగా ఉంటుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎంతైనా బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లో హైజీన్గా చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చేసుకుంటాం కదా, మనకి నచ్చిన టేస్ట్లో. అండ్ మనం ఎంత కావాలో అంతే చూస్ చేసుకుంటాం కాబట్టి మనకి కూడా ఒక మంచిగా హ్యాపీనెస్గా ఉంటుంది. అందరితో పాటు షేర్ చేసుకొని తింటున్నామని, ప్లస్ హెల్తీగా తింటున్నామని కూడా ఉంటుంది. బయట వాళ్ళు ఎవరెవరు ఏం వాడతారో మనకి తెలియదు కదా. సో ఈ విధంగా మా అక్కనైతే నేను టేస్ట్ చేయమన్నాను. వస్తున్నా ఆగు అని చెప్పి ఇంకా వచ్చేసింది స్టవ్ దగ్గరికి. పక్కనే వేడిగా ఉన్నది ఒకేసారి నోట్లో పెట్టుకుంది, కాలింది. తర్వాత మళ్ళీ మెల్లగా తినేసి బాగున్నాయని చెప్పింది, సూపర్ ఉన్నాయని చెప్తుంది. సో నేను ఇంకా తినేయాలి అనుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళ దగ్గరకు వచ్చేసి మా తమ్ముడిని అలాగే నా హస్బెండ్ని కూడా అడిగాను ఎలా ఉన్నాయని. బాగున్నాయని చెప్పారు. సో అయినా వీడియో తీయచ్చు కదా, నేను వేడివేడిగా ఉన్నప్పుడు తింటా అంటే పండు వచ్చి నేను తీస్తా అన్నాడు. వద్దులే పండు అని చెప్పి మా అక్కకైతే ఇచ్చేసి వీడియో తీయమని చెప్పా. ఇంకా నేను స్టార్ట్ చేశాను తింటాం. చూసారా, ఆనియన్స్ వేసుకున్నాను, అలానే నిమ్మకాయ పిండుతున్నాను. మా పండు అయితే పక్క నుంచి చెప్తున్నాడు పైనుంచి డ్రాప్స్ పడేటట్టు లెమన్ డ్రాప్స్ అని చెప్పి అంటున్నాడు. నాకైతే నవ్వు వచ్చింది. సో మా అక్క అదే విధంగా తీసింది. సో ఆనియన్స్ వేసుకున్నాను, ఇంకా లెమన్ అయితే పిండేసుకున్నాను. ఇంకా టేస్ట్ చూడడమే బ్యాలెన్స్ ఉంది. సో తినేస్తున్నాను. వావ్, ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.